ఓ దయగల తండ్రి, మమ్మల్ని వికుటముగా ప్రేమించువాడా, కరుణా సాగరుడు అయిన ఓ ప్రభు, నీకే స్తుతి స్తోత్రములు కృతజ్ఞత వందనములను చెల్లిస్తున్నా. ఓ ప్రభువా, ఈ పరమ పరిశుద్ధ దినమున 2025వ సంవత్సరము 2వ మాసములోనికి అడుగు పెడుతూ ఉన్నాము. ఓ ప్రభువా, గడిచిన నెలంతయు మమ్మందరినీ కాచి కాపాడి ఆశీర్వదించినందులకు నీకు వందనములు అర్పిస్తున్నాము. ఓ దేవా, మేము అడగకుండగానే మా జీవితంలో నీవు ఎన్నో మేలులను చేశావు. మమ్మలను ఎన్నో అపాయముల నుండి, వ్యాధి బాధల నుండి కాపాడి ఉన్నావు. మమ్మలను కంటికి రెప్పలా చూసుకొని ఉన్నటువంటి వాడు. అయ్యా, ఈ రోజున ఇదిగో మేము నీ సన్నిధానములో గుమ్ముకూడేటువంటి గొప్ప భాగ్యాన్ని, వరాన్ని మాకు దయచేస్తూ ఉన్నాము. ఓ యేసు ప్రభువా, మా మధ్యలోనికి ఈ యొక్క అపరూపంలో వేం చేసి వచ్చినందులకు నీకు కృతజ్ఞత వందనములు అర్పిస్తున్నాను. అలాగే నీవు చేసినటువంటి సకల మేలులకు నిండు మనస్సుతో నిన్ను స్తుతించుచున్నాము. మమ్ము ఆశీర్వదించండి, దీవించండి. దివ్య మందస్సములో మా నిమిత్తమై వేం చేసి వచ్చిన ఓ మందస్స నాథుడవైన క్రీస్తు ప్రభు, నీకే స్తుతి, మహిమ, ఆరాధన, ఘనత కలుగునుగాక. సర్వాధికారి అయినటువంటి ఓ ప్రభువ, నీకు స్తోత్రములు. అయ్యా, ఇక్కడ చేరినటువంటి ఈ నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారందరి యొక్క మనవులను దయతో ఆలకించుము దేవా. ఓ సర్వేశ్వర, కీర్తన కారణ ద్వారా నీవు తెలియపరుస్తూ ఉన్నావు. అన్యుల దినములలో 1000 నాళ్ళు గడుపుట కంటే నీ సమక్షములో ఒక్క దినము గడుపుట, ఒక్క గడియ గడుపుట ఎంతో మేలైనది అని. అవును ప్రభు, ఇదిగో నీ సన్నిధిలో ఈ గడియను మేము నీతో పాటు గడుపుటకై వచ్చి ఉన్నాము. నీవు చేసినటువంటి మేలులను స్మరించుకుంటూ స్తుతించు, మరి రాబోయే నెల రోజుల కాలంలో మాకు తోడుగా ఉంటూ మాకు కావలసిన ఆశీర్వాదములను వసగుచు మేము సంతసముతోనూ సమాధానముతోనూ ఆయురారోగ్యములతోనూ నీకు మంచి సాక్షులముగా జీవింప మాకు కావలసిన ఆశీర్వాదమును, శక్తిని, బలమును పొందుటకై నీ యొక్క సంరక్షణలో మేము గడుపుటకై విచ్చేసి ఉన్నాము. దేవా, మా విచారణను ఆశీర్వదించండి, మా సంఘాలను దీవించండి, మా కుటుంబములను నీ కృప చేత నింపండి. ఓ ప్రభువా, ఈ పరిశుద్ధ దినమున ఇదిగో నిన్ను దేవాలయంలో సమర్పించుతాను పండుగను కొనియాడుతూ ఉన్నాము. నీ తల్లిదండ్రులు నిన్ను దేవాలయంలో సమర్పించి తమ యొక్క విధులను, కర్తవ్యములను, బాధ్యతలను నెరవేరుస్తూ ఉన్నారు. అలాగే ఓ దేవా, ఈ రోజున మమ్మలను మేము ఇదిగో నీ సన్నిధానములో సమర్పించుకుంటూ ఉన్నాము. మమ్మందరినీ దీవించండి. మా జీవితంలో ఉన్నటువంటి
అన్ని లోటుపాటులను తొలగించి నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మలను అభిషేకించండి. నీ సన్నిధిలో మేము గడిపేటువంటి ఈ కొద్ది సమయము మాకు లాభదాయకముగాను మరియు ఆశీర్వాదకరముగాను నీ యొక్క రక్షణ వాక్యమును చవి చూసేటువంటి పవిత్ర గడియగాను ఉండునట్లుగా చేయండి. ఓ దేవా, ఆనాడు నీవు దేవాలయంలో ప్రవేశించినప్పుడు వృద్ధులైనటువంటి సిమియోను అన్న నీ నిమిత్తమై స్తుతించి ఉన్నారు. నీ నిమిత్తమై వారు పొగడి ఉన్నారు. నిన్ను చూచుటకు వారు తమ యొక్క జీవిత కాలమంతయు ఎదురు చూసి ఉన్నారు. ఓ ప్రభువా, ఇదిగో మేమును నిన్ను చూచుటకై తాకుటకై మా జీవితంలో నీ దివ్యానుభూతిని పొందుటకై ఈ దేవాలయమునకు వచ్చి ఉన్నాము. అయ్యా, ఇదిగో మా హృదయములను సమాధానముతో నింపండి, శాంతితో నింపండి, సంతోషంతో మమ్మలను ఆశీర్వదించండి. మేము కూడా నిన్ను పొగడుతూ స్తుతిస్తూ మా ఇంటికి మా ఇళ్లకు వెనుదిరిగేటువంటి భాగ్యాన్ని మాకివ్వండి ప్రభువా. ఓ దయగల తండ్రి, నిన్ను ఆశ్రయించేటువంటి వాళ్ళను నీవు ఎన్నడూ కాదనవు. నీ సన్నిధి నుండి గెంటి వేయవు, త్రోసివేయవు. ప్రేమతో కరుణతో మిక్కిలి నెనరుతో ఆదరించేటువంటి వాడు. అవును ప్రభువా, మీరు ఎన్నో తప్పిదాలు చేసినప్పటికీ, నీ నుండి దూరముగా వెళ్ళి ఉన్నప్పటికీ మమ్మల్ని ప్రేమతో ఆదరిస్తూ ఉన్నాము. మా యొక్క తప్పిదములను క్షమించు ఉన్నాము. ఓ కరుణామూర్తి అయిన క్రీస్తు ప్రభువా, ఈనాడు నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించుచున్నటువంటి ఈ నీ బిడ్డలపై నీ దివ్య హస్తములను చాచండి. ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. అన్ని రుగ్మతల నుండి, శారీరక మానసిక ఒత్తిడుల నుండి ప్రభువా మాకు విడుదలను ప్రసాదించండి. విముక్తిని దయచేయండి. స్వస్థతను మాకు అనుగ్రహించండి. దేవా, నీకు మా యొక్క జీవితంలో అన్నీ సాధ్యమే. నీకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు ప్రభువా. నిన్ను అడుగువానికి అన్నీ వసగుతానని నీవు అభయమిచ్చుచున్నావు. ఇదిగో నీ బిడ్డలు నీ అందు ఎంతో విశ్వాసముతో అడుగుతూ ఉన్నారు. వారి జీవితములను ఆశీర్వదించండి, కుటుంబాలను దీవించమని. ఓ ప్రభువా, వారి దీవెనలను తమ యొక్క జీవితంలో దండిగా మెండిగా స్వీకరించి సమాధానముతో నీ సన్నిధి నుండి వెళ్ళినట్లుగా చేయండి. నీ వాక్యము చేతను శరీర రక్తముల చేతను సంతృప్తి పరచండి. ఓ దయగల ప్రభువా, నీ వెలుగులో మమ్మలను నడిపింప కృప చూపండి. మా యొక్క జీవితములకు, మా యొక్క మార్గములకు వెలుగుగా ఉండండి. ఓ పరిశుద్ధాత్మ దేవ, మా యొక్క బలహీనత స్థితి యందు, సమయములందు మాకు సహాయము చేయండి. మా నిమిత్తమై ప్రార్థించండి. మమ్మలను నీ యొక్క నడిపింపులో దేవుని బిడ్డలుగా అభిషేకించండి. పరిశుద్ధ గ్రంథము ద్వారా తెలియచేయబడుతూ ఉన్నారు.
పవిత్రాత్మ చేత అభిషేకించబడినటువంటి వాళ్ళు దేవుని యొక్క బిడ్డలు అని. ఓ ప్రభువా, ఇదిగో నీ సప్తవరముల చేత, ఫలముల చేత మమ్మలను అభిషేకించండి. ఓ పరిశుద్ధాత్మదేవ, మేము ప్రార్థించుచుండగా, నిన్ను స్తుతించుచుండగా ఆనాడు అపోస్తలుల మీదకి వేం చేసి వచ్చినట్లు మా మీదకు నువ్వు వేం చేసిరండి. మమ్మలను ప్రేరేపించండి, శుద్ధీకరించండి, స్వస్థపరచండి, సమాధానం ఇవ్వండి. మా యొక్క జీవితంలో ఉన్నటువంటి అన్ని భయాందోళన నుండి ప్రభువా మాకు విడుదలను, విముక్తిని ప్రసాదించు. ఓ పరిశుద్ధాత్మదేవ, మాపై వేయం చేసిరండి. ఓ పావనాత్మదేవ, మాపై దిగిరమ్ము. ఓ ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు, ఇదిగో నన్ను అడుగు వారికి మరింత ఎక్కువగా పవిత్రాత్మను ప్రసాదించుతాను అని. ఓ దేవా, ఈ లోక జీవితంలో మేము మంచి పోరాటమును పోరాడుటకు, మేము విజయవంతముగా మా జీవితమును కొనసాగించుటకు మాకు నీ యొక్క ఆత్మశక్తిని ఓదార్చువాడిగాను, ఆదరణకర్తగాను మాకు ప్రసాదించండి. మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండటకై మాకు అనుగ్రహించండి. ప్రియా సహోదరి సహోదరులారా, మనందరము ఏకా స్వరముతో ఆ ప్రభువును స్తుతించు, ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క నడిపింపులో ఈ ఫిబ్రవరి మాసమంతా కూడా మనము జీవించడానికి అన్ని ఇబ్బందులను, ఆటంకములను ఎదుర్కొని విజయవంతముగా కృతజ్ఞత నిండినటువంటి హృదయంతో మరలా దేవుని యొక్క సన్నిధికి మరలి వచ్చుటకు మనల్ని దీవించమని ముక్త కంఠముతో ఆత్మస్వరూపుడా నా